నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహానేత వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా విప్లవాయ పార్క్ వద్ద నివాళులర్పించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ సత్యసాయి ప్రకాశం అన్నమయ్య జిల్లాలకు కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా చేశారు. 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడమే ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థన వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్. ఇంద్రకీలాద్రిలో వైభవంగా ఆరంభమైన శాకంబరి ఉత్సవాలు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంద్రకీలాద్రి పోటెత్తిన భక్తులు. పామర్రు మండలం కురుమద్దాలి రాణి ఆక్వా వద్ద రోడ్డు ప్రమాదం. రివర్స్ గేర్లో వెనక్కి వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని 10వ తరగతి విద్యార్థి దుర్మరణం. పామర్రు ఎస్ఎస్సి స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కలపాల జోయల్ మృతి. అభి అనే విద్యార్థికి తీవ్ర గాయాలు, మరో వ్యక్తికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. పామర్రు మండలం బల్లిపరు గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్. ఇవాళ మహానేత 76వ జయంతి. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులర్పిస్తున్నాం. వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేశారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాంగ్రెస్ అధికారంలో రావడంలో వైఎస్ఆర్ కీలకం. పరిపాలన పథకాలతో కోట్ల మందిని తాకారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం లాంటి పథకాలు వైఎస్ఆర్ మార్క్. మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం వైఎస్ఆర్ నైజం. వైఎస్ఆర్ చనిపోతే ఆయన వెనకాలే 700 మంది ప్రాణాలు వదిలారు. వైఎస్ఆర్ అభిమానుల పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి. వైఎస్ఆర్ మరణం తర్వాత హైదరాబాద్లో మెమోరియల్ ఏర్పాటు కలగానే మిగిలింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో సోనియాకు, రాహుల్కు లేఖలు రాశా. హైదరాబాద్లో మెమోరియల్ ఉండాలని విజ్ఞప్తి చేశా. వైఎస్ఆర్ జయంతులకు, వర్ధంతులకు నివాళులర్పించేందుకు మెమోరియల్ ఉండాలి. రేవంత్ అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఆయన పరిపాలన, ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన. ఇచ్చిన మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది ప్రాణాలు వదిలారు. అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది. అలాంటి నాయకునికి, మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఈ సందర్భంగా
రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా ఇప్పుడు రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని రేవంత్ అన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే అమలు చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో హైదరాబాద్లో కూడా వాళ్ళు వెళ్ళి తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం అనే మెమోరియల్ స్పేసు తెలంగాణలో హైదరాబాద్లో లేకపోయింది. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం తల్లి విజయమ్మను ప్రేమగా పలకరించారు జగన్. ఈ సందర్భంగా జగన్ను ఆశీర్వదించారు తల్లి విజయమ్మ. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో వైఎస్ కుటుంబ సభ్యులు, ఉమ్మడి కడప జిల్లాలోని వైసీపీ నేతలు, అభిమానులు ఇలా పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు. రాష్ట్రంలోని ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో అమలు చేయబడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు తీరుపై సమీక్షించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర ఎట్ 2047 సాధనలో భాగంగా రాష్ట్రంలోని ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని, మరికొన్ని జిల్లాలను ఈ జాబితాలో చేర్చాల్సిన అవసరం కూడా ఉందని, అందుకు తగ్గట్టుగా కసరత్తును ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకుల్లో సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సబ్కా సాత్, అందరితో కలిసి సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ స్ఫూర్తితో డబుల్ ఇంజన్ సర్కార్ పలు పథకాలను, ప్రాజెక్టులను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో పేదరికం తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు ప్రాజెక్టులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రాజెక్టులు మరియు P4 కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తున్నాయని, ఇందులో ఆకాంక్షిత జిల్లాల మరియు ఆకాంక్షిత బ్లాకుల పనితీరు చాలా కీలకమన్నారు. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి మీ ముందు 4-5 అంశాలు ప్రస్తావించాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. మొదటిది ప్రాథమిక విద్య. ప్రాథమిక పాఠశాలలు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని 1987లో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి పల్లెలో, కుగ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద. మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలలను కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో 5,000 మూసివేయడం జరిగింది. నిరుపేద విద్యార్థులు
ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీ విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఇంకొక 5,000 తగ్గించాలని చంద్రబాబు నాయుడు కుట్ర బందుతున్నాడు. కారణం, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు పేదవాళ్ళు చదువుకోవడం. మరి రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలను 10,000కు తగ్గించాలన్న కుట్రతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనిని నేను ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. తప్పిది ప్రాథమిక పాఠశాలలు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందరికీ విద్య అనే నినాదంతో. దాన్ని నువ్వు ఆపేసి నువ్వు దాదాపుగా 5,000 ఆపావు, ఇంకొక 5,000 ఈ సంవత్సరం ఆపబోతున్నావు. దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. రెండవది, తల్లికి వందనం స్కాలర్షిప్లు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళాను విద్యార్థిగా క్యూలో నిలబడి. ఫీజు రీయింబర్స్మెంట్లు, మరి అంతేకాదు స్కాలర్షిప్లు ఎన్హాన్స్మెంట్కు దాదాపుగా 2 సంవత్సరాలు మేము తిరిగితే ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి కాదన్నాడు, ఆ రోజు హోంమంత్రిగా. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి స్కాలర్షిప్లే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్లు, ఫుల్ మెస్ ఛార్జీలు, పాకెట్ మనీ, అన్ని విత్ కాస్మెటిక్ ఛార్జీలు అన్నీ. దాన్ని కూటమి ప్రభుత్వం దాన్ని తల్లికి వందనంగా మార్చింది. తల్లికి వందనంగా మార్చి ఏమైంది? పంపించిన డబ్బు భార్యాభర్తల మధ్య తగాదాలకు మొదలుపెట్టి డబ్బు పంపించారు. భర్త వచ్చేసి నేను లిక్కర్ షాప్ పోయిందని డబ్బు ఇవ్వమంటాడు. మరి ఆ డబ్బు తల్లి ఇవ్వకపోతే కొట్టి తిట్టి డబ్బులు తీసుకొని లిక్కర్ షాపుల్లో పోయి లిక్కర్ తాగినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఈరోజు. మరి ముఖ్యంగా గ్రామాల్లో తల్లికి వందనం వల్ల బిడ్డల చదువు పోవడమే కాదు, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యలో కూడా తగాదాలు సృష్టించింది. తల్లికి వందనం వద్దు, నువ్వు తప్పకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లను, ఆ డబ్బును నేరుగా విద్యా సంస్థలకు పంపించు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అది. నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు 6వ తరగతిలో 18 రూపాయల 69 పైసలు మొట్టమొదటి స్కాలర్షిప్ నేను తీసుకున్నాను. ఆ విధంగా స్కాలర్షిప్ను విద్యా సంస్థలకు పంపించి బిడ్డల చదువు కొరకు ఉపయోగపెడితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ, మూడవ విషయం ఉపాధి హామీ పథకం. అసలు ఉపాధి హామీ పథకం ఎక్కడ మొదలైంది? కమ్యూనిస్టుల గుండెల్లో మొదలైంది. యూపీఏ ప్రభుత్వంలో నేనున్నాను ఆ రోజు. కామ్రేడ్ సుర్జీత్ గారి ఇంటిలో మొదలైంది 8 తీన్మూర్తి లేన్లో. కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ దీనికి ఒప్పుకున్నది, ఉపాధి హామీ పథకాన్ని. ఈ ఉపాధి హామీ పథకం వల్ల పేదవాళ్ళు ప్రతిరోజు భోజనం తినగలుగుతున్నారు. బాగా జరుగుతూ వచ్చింది మరి ఉపాధి హామీ పథకం. ఈరోజు ఉపాధి హామీ పథకం నాశనం చేశారు కూటమి ప్రభుత్వం. ఆయన పేరు నేను చెప్పటం లేదు, ఆ మంత్రి గారి పేరు. కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేసి కోటీశ్వరులకు సహాయం చేస్తూ ఉంది, కూలి వాళ్ళకి పేదవాళ్ళకి తప్పించి. ఏంది? ఎలా? ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బు వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు 90% కూలీలకు ఇచ్చేవాళ్ళం వచ్చిన డబ్బుని. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? 90% డబ్బుని మెటీరియల్ కాంపోనెంట్కి ఇచ్చి 10% మాత్రమే కూలీలకు ఇస్తూ ఉంది. పూర్తిగా రివర్స్ అయిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో పేదవాళ్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేస్తున్నారు. మరి అంతేకాదు, దాదాపు 10,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేశారు గత 3 సంవత్సరాలు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రాట్యుటీ ఇవ్వాలి.
దాదాపు ₹1,00,000 గ్రాట్యుటీ ఇవ్వకుండా ఆపెట్టింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు 3 నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు భత్యాలు ఆపేసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను, కాంగ్రెస్ ఆలోచన విధానం మంచిది, ఆ విధానానికి వస్తే పేదవాళ్ళకి మేలు జరుగుతుందని తెలియజేస్తున్నా. 4వ విషయం అమరావతి. నేను పొద్దున్నే ఒక ఆయన కలిశాను, ఒక రైతుని. ఆయన దగ్గర 90 ఎకరాలు తీసుకున్నారంట. అయిష్టంగా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పింఛను 4,000కు పెంచామని, గత వైకాపా హయాంలో 1,000 పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. సోమవారం న్యూ రాజేశ్వరిపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 21 డివిజన్లలో పర్యటించి అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నామని చెప్పారు. గత ఏడాది వ్యవధిలో 240 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ ఎరుబోతు రమణారావు, మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, 57వ డివిజన్ అధ్యక్షుడు కబీర్, ప్రధాన కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాజేశ్వరిపేటలో తొలి అడుగు అనే సందర్భంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులైనటువంటి మా అన్న బోండా ఉమామేశ్వరరావు గారి నేతృత్వంలో 57వ డివిజన్లో కమిటీ యావత్తు మహిళా సంఘం అందరూ కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు అడగడం జరుగుతుంది. వారికి తల్లికి వందనం వచ్చిందా, పింఛనుందా లేదా, ఇల్లుందా లేదా, అనేక సమస్యలన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సమాధానం చెప్తూ ఉన్నారు. కొద్దిపాటిగా అక్కడక్కడ కూడా తల్లికి వందనం రాలేదంటే రేపు 10వ తారీఖున ఇప్పిస్తున్నారు. అలానే పింఛన్లు కూడా నెక్స్ట్ మంత్ మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి కొత్తగా పింఛన్లు శాంక్షన్ చేస్తాయి. దాంట్లో కూడా మరి నెక్స్ట్ మంత్ పెట్టమని మాకు అందరికి కూడా చెప్పారు. ఇదే కాకుండా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లులు కావాలని చెప్పేసి కూడా మరి శాసనసభ్యుని దృష్టికి తీసుకొచ్చారు. మరి ఆగస్టు నెలలో ఇల్లులు కూడా కొత్త ఇల్లులు పెడతారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా డివిజన్లో నిత్యం అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ 5 ఏళ్లలో ఇప్పుడు 1 by 1 అన్నీ కూడా తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రధాన సమస్య ఏంటంటే ఈ డివిజన్లో మరి దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ దొంగలుగా కొంతమంది దొంగతనం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఏంటంటే పోలీస్ కమిషనర్ గారికి మీ ద్వారా, మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 89 లక్షల రూపాయలు, సుమారు 89 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున సీసీ కెమెరాలు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసాం. కానీ ఈ రోజు వరకు ఆ కేబుల్స్ అవన్నీ కూడా కట్ చేశారు. మేము పోలీస్ కమిషనర్ కోరేది, అలానే మున్సిపల్ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఈ డివిజన్లో, ఎందుకంటే విజయవాడలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డివిజన్ ఇది. ఇక్కడ అందరూ కూడా పేదవారు నివసించే డివిజను. మరి అక్కడ చాలామంది కూడా ఇక్కడ నేరస్తులకు షెల్టర్ జోన్గా ఉన్నటువంటి డివిజను. ఈ డివిజన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని పక్షంలో నేరాలు అధికంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తక్షణం మరి ఎమ్మెల్యే గారు మీకు చెప్పున్నారు కనుక ఈ డివిజన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా రిపేర్ చేసి సీసీ కెమెరా అందుబాటులో తీసుకొస్తే నేరస్తుడు కదలికలు వెంటనే పోలీసు వారికి అందుబాటులో ఉంటాయి. తద్వారా నేరాలు కూడా తగ్గుముఖం పడతాయని, ఆ ద్వారా మరి పోలీస్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించాలని స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు మీ పరిధిలో కూడా ఎవరైనా సరే అనుమానితులు ఉంటే పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి చెప్పాలి. పెద్ద విషయం ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం. ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడ ఉంది. మీ సమస్యను పరిష్కరించడం కోసం మేము ఎక్కువ శాతం ప్రయత్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇల్లు లేని నిరుపేదలకు కానీ, పింఛన్ లేనటువంటి వారికి కానీ, అలానే తల్లికి వందనం రాకపోయినా, ఏ పథకం అయినా సరే రాకపోతే మా దృష్టికి తీసుకొచ్చి ఆఫీస్లో మీరు రికార్డ్ చేస్తే మేము సచివాలయ సిబ్బందికి చెప్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరి మహోత్సవాలు ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు జరగనున్నాయి. 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. శాకంబరి దేవి రూపంలో దుర్గమ్మని కూరగాయలతో విశేషంగా అలంకరించారు. భక్తులకు 3 రోజుల పాటు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దుర్గమ్మ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారికి విరాళంగా భక్తులు కూరగాయలు సమర్పిస్తున్నారు. ఆలయం పరిసర ప్రాంతాలను కూరగాయలతో దేవాలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు.
రాష్ట్రంలోని అధికార కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని, ఇచ్చిన హామీలను పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలనే పేరు మార్చి అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి చింతా మోహన్ మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఏర్పడ్డాయని, అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో 5,000 పాఠశాలలు మూసివేయగా మరో 5,000 మూసివేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వాపోయారు. ఇది ఖండించదగ్గ విషయమని చెప్పారు. ఇందిరాగాంధీ హయాంలో అమలు చేసిన స్కాలర్షిప్లను తల్లికి వందనం పథకంగా మార్చారని తెలిపారు. ఈ పథకం వల్ల తల్లిదండ్రుల మధ్య తగాదాలు తలెత్తుతున్నాయని అన్నారు. విద్యార్థులకు నేరుగా విద్యా సంస్థలకే పథకాలను పంపించాలని ఆయన సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో అవినీతి పెరిగిందన్నారు. ఇది దేశానికి శోచనీయమైన పరిస్థితి అని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం కమ్యూనిస్టుల ఆలోచనగా మొదలై ఇందిరాగాంధీ ఆచరణలోకి తెచ్చారన్నారు. ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం చూసాం గడిచిన 2 రోజులుగా దేశ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతుల మీద వచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గత 11 సంవత్సరాలుగా మోడీ గారి పాలనలో. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కూడా మనం గత 1 సంవత్సరంగా ఏ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం అనేటటువంటి అంశాలు స్పష్టంగా వాటినన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆల్రెడీ ఏదైతే మొదటి దశలో 26 జిల్లాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్టాత్మక పథకాలు, ప్రాజెక్టుకి సంబంధించి సమీక్షని పూర్తి చేసిన అనంతరం యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, యాస్పిరేషనల్ బ్లాక్స్ అంటే ఆకాంక్షిత జిల్లాలు, ఆకాంక్షిత బ్లాకులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వము నిర్వచించినటువంటి విధంగా కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాలు, అలాగే వివిధ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్ని వినియోగించి కన్వర్జెన్స్ ఏ విధంగా తెచ్చి ఆకాంక్షిత జిల్లాలు అంటే అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలుగా 117 జిల్లాలని దేశవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ఒక 3 జిల్లాలని గుర్తించడం జరిగింది. మిగతా జిల్లాలతో పోటీ పడేటటువంటి విధంగా వాటన్నిటినీ కూడా ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, యాస్పిరేషన్ బ్లాక్స్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ అంశంలో ఏ విధంగా పురోగతి ఉంది అనేటటువంటి అంశంలో సమీక్ష చేయాలి. రాబోయే ఈ కొద్ది కాలంలో 2వ దశ మా యొక్క సమీక్షకి సంబంధించి ఆ అంశాలు తీసుకోవాలని అనుకున్నాము. అయితే ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం తీసుకున్నారు. P4 కార్యక్రమం కూడా పేదరిక నిర్మూలనకి వెనుకబాడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ వెనుకబాటుతనాన్ని నుంచి పారదోరి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి, ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పం కనపడతా ఉంది. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత పథకాల యొక్క కన్వర్జెన్స్ ఏదైతే ఉందో వాటిని వినియోగించుకుంటేనే ఈ P4 ద్వారా అత్యున్నత శ్రేణి, ఉన్నత శ్రేణి వర్గాలతోటి దిగువ శ్రేణిలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో మార్పులు తెచ్చేటటువంటి ఒక ప్రయత్నం. అయితే ఇటువంటి చర్యలు గత 11 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ, కేంద్ర ప్రభుత్వ పాలసీల వల్ల ఒకసారి చూసినట్లయితే 2011-12 సంవత్సరంలో అతి తీవ్ర పేదరికం భారతదేశంలో 16.2% ఉన్నట్లుగా గణాంకాలు చెప్తా ఉంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో అంత్యోదయ స్ఫూర్తితోటి వారి పాలన సాగిస్తున్న క్రమంలో 2022-23 నాటికి 2.3%కి తగ్గింది. గడిచిన 2 సంవత్సరాల్లో మరికొంత తగ్గినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాదాపు 20 కోట్ల మంది ప్రజలు దేశవ్యాప్తంగా అతి తీవ్ర పేదరికం నుంచి బయటపడినటువంటి గణాంకాలు కూడా ఈ మధ్యకాలంలో RBI కానీ వివిధ రకాల ఆర్థిక సంస్థలు ఆ అంశాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి. రాబోయే కొద్ది కాలంలో ఇంకా చాలా వేగంగా చాలా ఎక్కువ మంది అతి తీవ్ర పేదరికం నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ యొక్క ఆర్థిక సంస్థలు కానీ, ఆర్థిక నిపుణులు కానీ తెలియజేస్తూ ఉన్నారు. ఒక సానుకూల అంశం ఏంటంటే దేశంలో నేడు సగటున
ప్రజల మధ్య ఆదాయ అంతరానికి సంబంధించినటువంటి అంశంలో ప్రపంచంలోనే 4వ స్థానానికి భారతదేశాన్ని తీసుకువెళ్ళడం, 25.5% భారతదేశ ప్రజలు మధ్య ఆదాయ అంతరం, అత్యధిక ఆదాయము అతి తక్కువ ఆదాయం మధ్య తరహా ఆదాయానికి సంబంధించినటువంటి ఆ వేరియేషన్ ఏదేందో వ్యత్యాసం 25.50% ఉంటే అమెరికాలో అది 41.8%, చైనాలో 35.70%, ఆస్ట్రేలియాలో 32.40% నమోదయ్యింది. అంటే ఏ విధంగా స్థితిగతులు మారుతూ ఉన్నాయి దేశంలో వేగంగా అనేటటువంటి దీనికి కారణం ఏంటి? ఈ కారణానికి ముఖ్యమైనటువంటి కారణం 2014 గత వైకాపా ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమాల్లో కడప జిల్లాకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు సుదర్శన్ రెడ్డి చేసిన అవినీతిపై ప్రభుత్వం విచారణ జరపాలని విజయవాడకు చెందిన గుత్తేదారు కంచి రాజేష్ కోరారు. సోమవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. 2020 సంవత్సరంలో నాడు నేడు పనుల కోసం గ్రీన్ చాక్ బోర్డ్ మెటీరియల్ సరఫరా చేసేందుకు సుదర్శన్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. దీని నిమిత్తం పలు దఫాలుగా 1.5 కోట్లు చెల్లించారని తెలిపారు. కానీ మెటీరియల్ సరఫరా చేయలేదని, తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వలేదని వాపోయారు. వైకాపాను వీడిన సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం తెదాయిపాలో ఉన్నారని, డబ్బుల గురించి అడిగితే బెదిరిస్తున్నారని రాజేష్ ఆరోపించారు. దీనిపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇది సివిల్ ఫిర్యాదు అని చెప్పి కేసు నమోదు చేయలేదన్నారు. తనకు న్యాయం చేయాలని రాజేష్ విజ్ఞప్తి చేశారు. ముందుగా మీడియా వారికి నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే 2020 డిసెంబర్ 16వ తారీఖున బి సుదర్శన్ రెడ్డి, నాగార్జున అనే ఇద్దరు నా దగ్గర నాడు నేడు ప్రోగ్రామ్కి కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 1.5 కోటి కాంట్రాక్ట్ నాకు ఇప్పిస్తానని చెప్పి 25 లక్షలు నా దగ్గర వసూలు చేసి ఆ తర్వాత అడిగితే కాంట్రాక్ట్ లేదు, ఏమీ లేదు అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. వారిని అడగగా కాంట్రాక్ట్ ఇప్పించక నా డబ్బులు తిరిగి ఇమ్మని అడిగితే మేము భారతీరెడ్డి రిలేషన్ అవుతామని చెప్పి నన్ను మోసం చేసినారు. వాళ్ళని నేను చాలాసార్లు ప్రాధాయపడ్డా, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని. కానీ వారు ఎటువంటి సమాధానం నాకు చెప్పకుండా అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తూ వచ్చినారు. తర్వాత నేను ఒకరోజు వారిని కలిసి డైరెక్ట్గా అడిగాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి. అప్పుడు వారు ఇవ్వను, మీ డబ్బులు మీకు ఇవ్వము, మేము ఇదివరకు వైసీపీలో ఉన్నాము, ఇప్పుడు టీడీపీలోకి వచ్చాము, రూలింగ్ పార్టీలో. ఇప్పుడు అతను వి సుదర్శన్ రెడ్డి అనే అతను టీడీపీలో కడప జిల్లా వాస్తుడు, అక్కడ ఎంపీటీసీగా చేస్తాను, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి బెదిరించాడు. తర్వాత మళ్ళీ నన్ను చంపేస్తాను, నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. నేను భయపడ్డాను. తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల ముందు నన్ను ఒక 10 లక్షలు వాళ్ళకే తిరిగి ఇమ్మని చెప్పి నన్ను బెదిరించి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అందుకని నాకు పోలీసు వారు తగు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నా పేరు కంచి రాజేష్. విజయవాడ. వాళ్ళ ఒక తెలిసిన ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. వాళ్ళు నాకు వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు, 1,50,000 రూపాయలు, 1.5 కోటి. కడప జిల్లా అండి వాళ్ళు. సుదర్శన్ రెడ్డి, నాగార్జున ఇద్దరు కడప. ఇది 2020 డిసెంబర్ 16వ తారీఖు ఇచ్చానండి. 20 లక్షల దాకా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత ఒక 5 లక్షలు క్యాష్ ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలో ఎంపీటీసీ అండి సుదర్శన్ రెడ్డి గారు. నేను ఒక్కనే ఇచ్చాను. ఇంకా చాలా ఉన్నారని చెప్పారండి, కానీ వాళ్ళ ముందుకు రావడానికి ఇష్టపడలేదు, మీడియా ముందుకి. వాళ్ళే నన్ను వచ్చి కలిశారండి. మేము ఇలా మోసపోయామండి, కట్టాము, నాడు నేటికి డబ్బులు కట్టాము, మాకు ప్రాజెక్టులు ఇప్పిస్తున్నారు, ఆయుష్ కార్డులు, హెల్త్ కార్డులు ఇప్పిస్తాం, తీసుకున్నారండి. మరి రండి మీడియా ముందుగా అంటే మేము రాలేమనండి అని చెప్పి వాళ్ళు భయపడుతున్నాం. వాళ్ళని కూడా బెదిరించారని తెలిసింది నాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహానేత వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా విప్లవాయ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ ఆకాంక్షిత జిల్లాలో దాఖలో పథకాల అమలు తీరుపై త్వరలో సమీక్ష. సత్యసాయి, ప్రకాశం, అన్న
ఇవాల్టి బులెటిన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.